ఇవి 2-3 రోజులలో ఈ విషయంలో ఎల్లుండి మరి మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ఉంది. ఆ సమావేశంలోగా యాదవులకు కార్పొరేషన్ 5,000 కోట్లతో బడ్జెట్, అదే విధంగా గొర్రెల మేకల సహకార సంఘ లిమిటెడ్ మరి చైర్మన్ తో పాటు ఒక మంత్రి పదవి, అదే విధంగా కోకాపేట మరి యాదవ్ భవన్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి దాన్ని కూడా ఓపెన్ చేయాలి. ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా గాంధీ భవన్ లో నిరాహార దీక్ష చేస్తాం. మీరు అరెస్టులు చేసుకుంటారో ఏం చేసుకుంటారో, అరెస్టులకు మీ కేసులకు మేము భయపడం. యాదవులు భయపడడానికి సిద్ధంగా లేము. ఏదో ఒక రోజు ఖచ్చితంగా గాంధీ భవన్ లో ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము ఆడ దిగడానికి సిద్ధంగా ఉన్నాము. 33 జిల్లాల యాదవులందరికీ కూడా మేమందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మన ఆత్మగౌరవం తెలంగాణలో బొందబెట్టింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మన ఆత్మగౌరవాన్ని చంపేసింది. మన ఆత్మగౌరవాన్ని నిలుపుకోవాలంటే ఖచ్చితంగా వేలాదిగా కదలి వచ్చి మరి గాంధీ భవన్ లో నిరాహార దీక్ష చేసి ప్రభుత్వం మెడల వంపి ఖచ్చితంగా మన హక్కులను సాధించుకుందామని ఈ సందర్భంగా అందరు యాదవులందరికీ కూడా శరణార్థితో వివిధ రాజకీయ నాయకులు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాను.